నా పేరు వీరభద్ర. నాది జనగామ కాన్స్టిట్యున్సీ బైరెన్పల్లి విలేజ్ నుంచి వస్తున్నాను. మార్గ మధ్యలో మిత్రుడు ఇక్కడ ఉప్పల్ దగ్గర కలిసిండు. ఎటు వెళ్తున్నావు అంటే తీన్వర్మల దగ్గర, నేను కూడా అటే వెళ్తున్నా అని చెప్పేసి వచ్చినాక అక్కడ సెక్యూరిటీ ఆపేస్తే ఈ సిస్టర్ వాళ్ళు మేము కూడా అటు వెళ్తున్నాం అని చెప్పేసి తీసుకొచ్చిర్రు. మాకు చాలా అభిమానం అమ్మ మల్లన్న అంటే. మీరు ఏం భయపడకండి, మల్లన్నకి ఏం కాదు. ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతం ఇదివరకు 2014 ముందు నేను కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ని, నా భార్య 2014 కంటే ముందు ఏముండే అంటే ఒక కేసు పెడితే అదొక షేమ్గా ఫీల్ అయ్యే వాళ్ళం, లేకపోతే ఇదేందో ఒక దొంగలాగా చూసేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఏమైందంటే ట్రెండ్, ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద లీడర్ అవుతుండు. నీ కొడుకు ఈ అరెస్టు తోటి రాష్ట్రం కాదు రాష్ట్రం దాటిపోయి ఢిల్లీ దాకా వెళ్ళిపోయిందమ్మా నీ కొడుకు పేరు. నేను మాత్రం చెప్తున్నాను, బీజేపీ గవర్నమెంట్ వచ్చినా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా మల్లన్న ఈజ్ ద మినిస్టర్ క్యాండిడేట్. ఈ ఒక్క అరెస్టుతో ఖచ్చితంగా మల్లన్న ఫ్యూచర్ మారిపోయింది. నీ కొడుకు ఏం కాదమ్మా, అదే పోలీసులు పూలలో పెట్టి తీసుకొచ్చి నీ ఇంటికాడ తోలిపోతారు నీ కొడుకును. మల్లన్న అభిమానుల తరపున మీకు భరోసా ఇస్తున్నాం. మల్లన్న గనక ఏమన్నా కాలుకు ముళ్ళు కూర్చున్న సుతమ పనులతో తీస్తాం మేము, అంతే తప్ప ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. గా అమృత్పాల్ సింగ్ను పట్టుకునే తెలివి లేదు, గా విజయమాల్యను పట్టుకునే తెలివి లేదు. కానీ ఏదో ఉగ్రవాద అన్నట్టు రెక్కి వేసి ఏదో దొంగ లెక్క ఎత్తుకపోయారు. అదైతే సిగ్గుచేటు. మీరు కనిపించిన 4వ సింహం పోలీసులు అంటారు. ఒక్కసారి మీ వృత్తి మీద మీ కుటుంబం మీద ఒట్టేసి చెప్పండి, మల్లన్నను అరెస్ట్ చేయడం న్యాయమా? మీ ఇంట్లో మీ భార్యను అడగండి, మల్లన్న ఏమన్నా తప్పు చేసిండా అని. మీ అమ్మని అడగండి, మీ తమ్ముడిని అడగండి, వాళ్ళు చెప్పే సమాధానం మీకు అర్థమవుతుంది. ఏదో సివిల్ డ్రెస్లో వచ్చి సుదర్శన్ గౌడ్ని కానీ మల్లన్న కానీ ఎత్తుకపోయినంత మాత్రాన మీరు ఏందో అనుకుంటుర్రు. ఈ కేసీఆర్కు మూడింది, ఇక అతనికి రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇలాంటి పిచ్చేషాలు వేస్తుండు. ఇప్పుడు కవితక్క ఏదైతే లిక్కర్, దాన్ని లిక్కర్ అనకూడదు. వీళ్ళు TV9 కానీ ఈనాడు కానీ దాన్ని ఏందో ఫ్యాషన్గా రాస్తున్నారు లిక్కర్ అని. సారా దందా అది, సారా స్పిరిట్ దందా అది. ఇప్పుడు అదే మళ్ళీ లంబాడ సోదరులు సారమ్మితే వాళ్ళను రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ ఓపెన్ చేసి వాళ్ళకు గొర్రెలు బర్రెలు కొనిచ్చినావు. ఈరోజు నీ బిడ్డ కూడా కొనియాలి నువ్వు. సారమ్ముడు తప్ప అని చెప్పేసి 2 చెంపల మీద దెబ్బలేసి నీ బిడ్డే కూడా నువ్వు బుద్ధి చెప్పాలి. అసోంటిది మర్చిపోయి ఇలాంటి ప్రశ్నించే గొంతును నొక్కుదాం అనుకుంటున్నావు. దయచేసి అడ్వకేట్లు కానీ జర్నలిస్టులు కానీ బీసీ సంఘాలు కానీ మేధావులు కానీ దయచేసి ఆలోచించండి. ఇప్పుడు కనుక మనం నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే రేపు ఇదే పరిస్థితి మనకు వస్తుంది. దయచేసి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.